పర్సన్, అంతేగాని కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ వచ్చింది కాదు. అది కేసీఆర్ ఒక్కడితో ఇలాంటి వర్షన్ ని టిఆర్ఎస్ నాయకులు కూడా ఇంకొక కోణంలో డైవర్షన్ తో పాటు ఇవి చేస్తున్నారు. చెప్పండి ఆన్సర్, నేను ఇస్తాను మీకు ఛాన్స్. ఒకటి చంద్రిక గారు, రాజకీయంగా ఉంటున్నప్పుడు మాత్రమే ప్రత్యర్థుల లెక్క పోరాటం చేయడము, కానీ వ్యక్తిత్వాల విషయానికి కానీ మీరు ప్రతిపక్షంలోనే స్టైల్ పోరాటం చేస్తున్నారని ఇందాక బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఏమంటారు? మీరు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నానన్న ఫీల్ లో ఉన్నారు. వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామని వాళ్ళు ఫీల్ అవుతారు, మేమేం ఫీల్ అవుతలేము. మేము అధికారంలోకి వచ్చినా కూడా ఒక ప్రతిపక్ష బాధ్యత లెక్కనే ఉండాలి, ప్రజలతో దగ్గర కావాలని మేము ఉంటున్నాం. అది నిజమే, అది నిజమే. మేము చెప్తున్నాం ప్రజలకి దగ్గర కావాలి, ప్రజా సమస్యల మీద కొట్లాడుతుండాలి, ప్రజలని మన్ననలు పొందాలి. ఈరోజు నేను ఒకటే చెప్తా, గుండు చిన్న వచ్చిన వాళ్ళ ఫ్రస్ట్రేషన్కి గుండెల స్థానం సంపాదించుకునే వాళ్ళకి తేడా ఉంటుందండి. మాకేంది అంటే ప్రజలకు ఇంకెట్లా చేరువ కావాలి, ఇంకేం సంక్షేమాలు అందించాలి, ఇచ్చిన మాట మీద ఇంకా ఎఫెక్టివ్గా పోవాలి. రైతు రుణమాఫీలు టెక్నికల్గా జరగనటువంటి వాళ్ళకు కూడా అధికారుల మీద ఒత్తిడి పెట్టైనా సరే అవి ఎట్లా చేపియాలి, తర్వాత టీజీ న్యాబ్ అని చెప్పి మరి డ్రగ్స్ మీద నిషేధాలు ఎట్లా చేయాలి, మహిళల్ని ఎట్లా కాపాడుకోవాలి, క్రైమ్ని ఎట్లా తగ్గించుకోవాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎట్లా పెంపొందించుకోవాలి, రాష్ట్రాన్ని పురోగతి ఎట్లా తీసుకొని రావాలనేటటువంటి చర్చ మేం చేస్తున్నాము. కానీ డూప్లికేట్ డ్రామాలు బీజేపీ బీఆర్ఎస్ లో ఆడుతున్నాయి. కానీ మనం ఒకటే అంటున్నా, నేను ఒకటే అంటున్నా, రుణమాఫీకి సంబంధించి రైతులు మాట్లాడతలేరు, బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి డ్రామాలు మాత్రమే తప్ప అంతకుమించి వేరేది లేదు. ఏ రోజు బండి సంజయ్ గారేమో మీరే వాళ్ళిద్దరూ కలిసి నేను ఒకటంట, నేను విగ్రహం రాజకీయం వెనకాల కూడా చెప్తున్నా, విగ్రహానికి కాదు 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 శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. అంటే ఈ విగ్రహం వెనకాల కూడా నేను అనుకుంటున్నటువంటి రాజకీయం ఏంటిది అంటే, మీరు విగ్రహాన్ని గిట్ట తీపిస్తే మరి టీఆర్ కేజీ బయటకు వస్తారని గిట్ట ఏమని అన్నారో ఏదో మాకు తెలియదు, కానీ మేము అంటున్నాం ఈ విగ్రహం తోటి తీపిచ్చేటట్టుంటే తిహార్ కండిషన్ గిట్ట ఏమైనా మాట్లాడుంటారు. మరి ఈడ తీపిచ్చేటటువంటి కార్యక్రమాల మీద మీరు ఉండండి, మరి అప్పుడు ఇడిపించేటటువంటి కార్యక్రమాలలో మేముంటాం అనేటటువంటి సందిగిట మీ మధ్యలో ఉందేమో మాకు తెలియదు. కానీ మీరు చేస్తున్నటువంటి దాంట్లో మాత్రం ప్రజలు హర్షించే పని ఈ మధ్యకాలంలో ఒక్కటి కూడా ఉంటలే. ఈ అసహించుకునేటటువంటి పనులు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. బాబామరుదులు ఇద్దరు కలిసి పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ అనేటటువంటిది ఎటు మునిగిపోయినటువంటి నావా, బీజేపీలో నన్ను ముందు చూడతారంటే నన్ను ముందు చూడతారని చెప్పి వారి యొక్క మోచేతి నీళ్ళు తాగనికే సిద్ధపడ్డటువంటి మీ యొక్క రాజకీయాలు తెలంగాణ రాష్ట్రం చూస్తూ ఉంది. ఎందుకంటే రుణమాఫీల గురించి మీరు మాట్లాడారు కాబట్టి అంటున్నా, ఆర్థిక మంత్రి లెక్క హరీష్ రావు గారు ఉంటున్నప్పుడు ఆ రోజు అడపదడప మాత్రం వచ్చినా ఎవరికి కూడా రుణాలు మాఫీ కాలే అని అన్నప్పుడు కూడా తీసుకుంటే చర్చలు అన్నారు. ఇవాళ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు మేడం, ఆ రోజు ఎందుకు పెట్టలే? ఫైనల్ కంక్లూజన్ మీకే ఇస్తాను. బట్ శ్రీనివాస్ గారు, దీనికి అటు తిరిగి ఇటు తిరిగి కూడా మొత్తంగా కవిత గారి బెయిల్ లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ రహస్య ఒప్పందం అనేది ఇంకొక పాయింట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఇవన్నీ నాన్ సెన్స్ మాటలు, పనికిమాలిన మాటలు పక్కన పెట్టారు. వీళ్ళు రెండు మాటలు చెప్తా నేను, వీళ్ళు లేవనెత్తిన అంశం చెప్తా. చెప్పండి. రైతులు వచ్చి మాట్లాడినరా అంటుండ్రు. రైతులు వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గరికి రైతులు వచ్చి మాట్లాడతారా, రైతు ప్రతినిధులు వచ్చి మాట్లాడతారా, రైతుల పక్షాన ప్రతిపక్షం ఒక నిమిషం ఆవేశపడక ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి. ఎవరు మాట్లాడతారండి? మీరు పార్టీ సిఎల్పి విలీనం చేసుకున్న తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీ 39 మంది గెలిస్తే పార్టీ లేదు, పార్టీ ఉండదు, మీరు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. ఏం మాట్లాడండి అవన్నీ? అరకొర మెజారిటీతో గెలిచిన మీరా మేమా? ఏం సాధించిండ్రు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాంతీయ పార్టీని గెలిపిస్తే వాళ్ళు ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చుకున్నారు. 8+8 అని మీరు బీజేపీ ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు 8+8 = 16+1 అయితే 8-8 = 0 బడ్జెట్. ఇది మీరు సాధించింది. మీరు అన్నారు చోటాబాయ్ బడాబాయ్, మీరే అన్నారు కదా చోటాబాయ్ బడాబాయ్ అని. అంటే ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు శ్రీనివాస్ గారు? నాకు అర్థం కావట్లేదు. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీ ఇస్ ఓన్లీ ద పార్టీ తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం. అదే కదా అందరూ అంటున్నారు, మీరు ఉనికి కోల్పోతున్నారు, మీరు ఇదంతా అని.
ఏమండి ఏమంటారు? అందుకే మీరు ఉనికి కోల్పోవడం కోసమే లైమ్ లైట్ లో ఉండడం కోసం ఈ ప్రయత్నం అనేది కదా అంటున్నారు. అల్టిమేట్ ఉనికి బీఆర్ఎస్ కోల్పోవడం ఏంటంటే అంటే నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ అధికారం రాకముందు 6 నెలలు వెనకపోతే సమావేశం పెడితే 100 మంది గతిలో ఎక్కుంటుండే వాళ్ళకు. అట్లాంటిది అధికారంలోకి వచ్చిరు కదా, వాళ్ళు ఏం మాట్లాడతారు? అంటే మీకు ఇప్పుడు 100 మంది దిక్కులేరని అంటున్నావా? ఏంది నీ మాట? ఉనికి కోల్పోతున్నారు, సరే, ఉనికి ఒక నిమిషం కోల్పోతున్నారు. నీ ఉద్దేశం ఏందన్నా? ఇప్పటికీ మా నాయకులు ఎక్కడికి వెళ్ళినా వరంగల్ రైతు డిక్లరేషన్ ఎప్పుడైందో తెలుసా? 6 నెలల ముంగటైందా? మా సరే, ప్రజాదరణ వినోద్ గారు, కోల్పోలే. ఆదిలాబాద్ దళిత దండం ఎప్పుడు ఉండేదే పొలిటికల్ గా వాళ్ళే ఒక మాట అంటే వీళ్ళు 10 మాటలు అంటారు. ఇవి ఎప్పుడు ఉండేదే. ఏ గిరిజన సభ ఆదిలాబాద్ ఎప్పుడైందని 6 నెలల ముంగటైందా? విగ్రహ రాజకీయం అనేది మీకు కొన్ని లేనిదనే పరిస్థితుల్లో చెప్పు. ఒక నిమిషం రామ్మోహన్, మంచి పేరు తెచ్చుకోండి. సెంటిమెంట్ రగిలిస్తుందా? అది ఇది వదిలే- ఎటు దారి అది తీస్తుంది? వదిలిపెట్టి ఈ ఇది పనికి ఎక్కడ మాలిన ఎండ్ అవుతుంది? మాటలు మాట్లాడి దీంట్లో ప్రజల ఉన్న మధ్యన కోణం ఎందుకు ఏంటి? పలుకుతారు? ఒక నిమిషం శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ మునిగిపోతుందా ఆ, లేకపోతే రామ్మోహన్, please. జైలు నుంచి బయటకు We are వస్తారా running out of time. అనేటటువంటి ఆగండి. వా- వినోద్ గారు కంక్లూడింగ్ ప్లీజ్. వాళ్ళ రాజకీయాల కోసం తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల సమస్యలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప